ఇప్పుడు మన జాతక చక్రం చూసి చెప్పొచ్చు అన్నారు, 9th హౌస్ చెప్పారు. అవును, కొంతమంది 5th హౌస్ కూడా చూడాలంటా ఉంటారు. 5th హౌస్ భాగ్యస్థానం. ఈ జన్మలో కర్మ విపాకం ఎట్లా ఉంటుంది, ఇక్కడ అనుభవించే రిజల్ట్స్ ఏమిటి అనేది 5th హౌస్. 5th హౌస్ సంతానము, దీనికి కనెక్టెడ్ ఎంటిటీస్ అని ఈ జన్మలో అనుభవించగలిగేటివి ఇక్కడ. ఓకే. 9th హౌస్ మాత్రం పూర్వజన్మకు సంబంధించి నెక్స్ట్ జన్మలకి ఏది కంటిన్యూ అవుతుంది అనేది కూడా 9th హౌస్లో చెప్తారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ గత జన్మలో మనకి ఆ గ్రహస్థితులు ఇప్పుడున్న గ్రహస్థితులు అదొకటి గురువు గారు నిక్కచ్చిగానే చెప్పారు. నువ్వు ఏ గ్రహస్థితితో వెళ్తావో ఓకే దాని నుంచి ఈ టైం లాగ్ అనేది ఉంటుంది. ఓకే. ఈ టైం లాగ్ లో కూడా సోల్ ఉన్నట్టే, ఆడి ఉండదు. కానీ ఓకే అది ఎట్లా మేనేజ్ చేస్తారంటే వీడు పుట్టే టైంకి అక్కడున్న ఎఫర్ట్స్ కరెక్ట్ గా ఇక్కడ ప్లేస్ అయ్యి ఆ రిజల్ట్స్ ఈ జాతకంలో కనపడేట్టు చేస్తారు. అంటే ఫోర్సెస్ ఆటోమేటిక్గా అవుతాయి. మనకు గ్రహాలేమో స్పెసిఫిక్ మూమెంట్లోనే ఉంటాయి కాబట్టి ఆ సోల్ ట్రావెలింగ్ టైంని బట్టి, దాని మెచ్యూరిటీని బట్టి, ఎన్నాళ్లలో అది పునర్జన్మ తీసుకుంటుంది, దానికి ఆ భగవంతుడు మేనేజ్ చేస్తూ ఎస్ వీడికి ఇక్కడ జన్మనిస్తాము, వీటన్నిటికీ కావాల్సిన ఇది అని భగవంతుడు శాంక్షన్ చేస్తాడు అనమాట. ఓకే. కోరేది వీడే మళ్ళీ, ఎందుకంటే వీడికి డెవలప్ వన్స్ ఈ బాడీ నుంచి ఫ్రీ అయిపోతే నేను భగవంతుడిని ఎప్పుడు చేరుకుంటాను అన్న తాపత్రయం ఉంటుంది కాబట్టి భగవంతుడు ముందు పెట్టినప్పుడు ఏదో నీకు ఈ దారులు ఉన్నాయి అంటే స్వామి ఇది ఇవ్వు అంటారు, దానిలో పెట్టి సరే అంటారు. అంటే అక్కడి నుంచి వీడు సెలెక్ట్ చేసుకుని వీడు డెవలప్మెంట్కి ఇక్కడ సాధన చేస్తాడా లేదా అవన్నీ మర్చిపోయినాడు కాబట్టి అంటే వాడి ఇష్టం. అదే ఇప్పుడు అష్టవర్గులు ఎలా చెప్పొచ్చండి? అష్టవర్గం చూసి అష్టవర్గంలో ఏదైంది ప్లానెటరీ స్ట్రెంత్ నే చెప్తామా, నెంబర్ ఆఫ్ డాట్స్ వేస్తాము, ఇవన్నీ మీకు తెలుసు. అవును. అష్టవర్గంలో ఏది స్ట్రాంగెస్ట్ ప్లానెట్? మన మామూలు జాతకంలో ఆత్మకారకుడు అనే ఒకటి ఉంది, విచ్ ట్రాన్సిట్స్ ది మ్యాక్సిమం ఇన్ ఎ పర్టికులర్ రాశి ఇస్ కాల్డ్ ఆత్మకారకుడు. దాన్ని ఆత్మకారకుడు ఎందుకు పిలిచాము? ఆత్మకారకుడు అంటే వీడిలో హైయెస్ట్ డెవలప్డ్ ఎంటిటీ ఏది ఉందో అది ఆత్మ. ఓకే. అట్లా పెట్టుకుంటే దానికి అధిపతి ఎవడైతే ఆత్మకారకుడు ఉంటాడు. ఓకే. వీడికి సంబంధించిన అష్టవర్గంలో వాడి స్ట్రెంత్ ఏమిటి, భాగ్యస్థానం స్ట్రెంత్ ఏమిటి, మోక్షస్థానం స్ట్రెంత్ ఏమిటి అని మనం చూసుకోవచ్చు. ఓకే. దాన్ని బట్టి వీడికి ఎలా ఉంటుంది అని చెప్తాం. అంటే జ్యోతిషపరంగా రీసెర్చ్ చేసినా మనకు తెలుస్తుంది ఈజీ. జ్యోతిషం మీద అంటే వీడి బయాస్లు పెట్టకూడదు. మనం ఏదో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ జాతకాలు చూస్తే మనకి వీళ్ళ సగం తెలిసింది కాబట్టి ఆ బయాస్లోకి వెళ్ళిపోతాం. అదే న్యూట్రల్ గా జాతకాలను చూసి చెప్తే బాగుంటుంది. ఓకే. ఇందులో ఒక చిన్న కాషన్ కూడా ఇస్తాను. ఈ జాతకం తెలుసుంటే నాకు సైన్సే తెలుసు, నేను జాతకాలు చదవడం రాదు, నాకు వచ్చినా కొంచెం వచ్చు. ఎందుకంటే మీరు మన గత వీడియోల్లో కూడా మీరు చెప్పేసరికి చాలామంది మీ ఫోన్ల కోసం వచ్చినాయి. చాలామంది అడిగారు. నేను చెప్పాను ఆయన ప్రొఫెషన్ వేరండి, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఈ ప్రొఫెషన్గా జాతకాలు చెప్పరని చెప్పాను నేను. అది కాపాడినారు మీరు నన్ను. లేకుంటే ఒకటి సార్, నాకు తెలిసిన సర్కిల్లోనే కేసరి అని పిలిచి నన్ను రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మరీ క్లోజ్ అయితే వాళ్ళ ప్రాబ్లం ఉంటే నేను చూస్తాను మన వాళ్ళకి అని. అదే నేను ర్యాండమ్గా చూడడం మొదలు పెడితే నాకు ఆఫీస్ కన్నా ఆ పని ఎక్కువ, ఈ పని ఎక్కువ అయిపోతుంది. ఏ టైంలో పెడితే ఆ టైంలో ఫోన్ చేస్తా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అదొక ఇబ్బంది. ఒక్కరికే మీరు ఇచ్చిన ఒకరిద్దరు ముగ్గురే నన్ను కనీసం 10-20 సార్లు ఫోన్ చేసి, సరే మరీ ఎక్కువ సార్లు ఫోన్ చేశాను, నేను వాళ్ళని పట్టించుకొని జాతకాలు చూసి చెప్పింది ఉంది. కానీ అదే అది నాకు ఆ టైం అయిపోతే నేను దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదే అండ్ నేను బ్రాహ్మణ్ణి, బతుకుతారు జాతకాలతో సంపాదిస్తే వాళ్ళ కర్మంతా నేను తీసుకొని తిప్పలబడాలి నెక్స్ట్ జన్మకి, నాకు ఇష్టం ఉండదు. కరెక్టేనండి. ఇప్పుడు మన జాతకాలు చెప్పుకుంటే వాళ్ళ కర్మల్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. చెప్తా ఎందుకు అని చెప్తా. వాళ్ళకేదో ఇది ఉంటుంది, మీ నుంచి వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాం, వాళ్ళ కర్మ మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టే. మీరు సొల్యూషన్ ఇచ్చినారు కదా, అవును, సొల్యూషన్ ఏమని చెప్తాము, షార్ట్ కట్ ఇస్తాం. లేకుంటే అనుభవించు మనం ఎందుకు ఎవడన్నా చెప్పచ్చు. అవును. కాబట్టి ఈ గ్రహాల్లో ఏమి కన్వీనియంట్ ఉంటుంది మనం అనలైజ్ చేసి పోనీలే వాడికి ఇది చెప్దాం, ఆ పోనీలే అనేది వాడిది పోతుంది మనకు వస్తుంది. ఓకే. కర్మలు అందుకే నార్మల్లీ పెద్దవాళ్ళు ఎందుకు పట్టించుకోరు అంత పెద్దగా జాతకాలని అంటే, భగవంతుడి ఇచ్చింది అనుభవిద్దాం, హ్యాపీగానే ఉందాం, ఆయన శరణాగతి కోరితే తాపత్రయమే ఉండదు కదా అని. అదే వీళ్ళకి శరణాగతి చేతరాదు కాబట్టి ఏదో రెమెడీ చేసేసుకుందాం అని. రెమెడీ చేసినా ఏమవుతుంది, ఇప్పుడున్న కర్మ ఇంకెప్పటికో ట్రాన్స్ఫర్ అవుతుంది, వీడికేం పోదు. అవును, వీడికి వచ్చినా ఆ ఎఫెక్ట్ వచ్చినా కూడా వాడి కర్మ వాడికే ఉంటుంది. ఓకే. దాంతో వాడికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు అనుభవించిన కష్టాలని కొంచెం కాలం మెచ్యూర్ అయితే అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫోర్స్ అయ్యి ఎప్పుడో వదులుతుంది. ఓకే. అప్పుడు మళ్ళీ నాకు అదే సొల్యూషన్ కావాలంటే కుదరదు. సో కానీ పరిహారాలు చెప్పేవాళ్ళు మరి వేలకు వేలు పిండుతున్నారండి. మరి వీళ్ళు అనుభవించరా కర్మ ఫలితాలని? పరిహారాల పేరుతో లక్షలు లాగుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఒక చిన్న రహస్యం చెప్తా. సెరమనీలో వచ్చి భోజనం చేస్తారు, భోక్తలు అంటాం వాళ్ళని. అవును. వైశ్వదేవులు పితృస్థానము, విష్ణుస్థానము, మినిమం వీళ్ళు ముగ్గురు. వైశ్వదేవులు భోజనం చేసినందుకు ఒక జపం చేయాల సంఖ్య,
పితృస్థానంలో చేసిన వాళ్ళు ఇంకో సంఖ్య చేయాలా, విష్ణు స్థానానికి అక్కర్లేదు. ఓకే. కరెక్ట్, ఇది మీకు తెలుసు. ఇంకొకటి పోతూనే పచ్చి శ్రాద్ధాలు అంటారు వాటిని. వాటిల్లో భోజనం చేసేవాళ్ళు ఏకాహం అని ఉంటుంది. వాడు వారం రోజులు ఇంటికి వెళ్లకుండా బయటనే ఉంటూ 50,000 గాయత్రి జపం చేయాలి. ఓకే. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ని వాళ్ళు స్పిరిచువల్ ఎనర్జీతో న్యూట్రలైజ్ చేసి దాన్ని త్యాగం చేస్తే ఈ నెగటివ్ ఎఫెక్ట్ పోతుంది అని. బేసిక్ ఫుడ్ విషయంలోనే మాట్లాడినాం మనం. ఓకే. ఇంకా వీడేం చేస్తాడంటే ఈరోజు ఫుడ్ తీసుకోవడంలా ఇంకొన్నాళ్ళకి సంబంధించి డబ్బు తీసుకుంటున్నాడు. ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? అవును, అనుభవించాల్సిందే. అందుకే బ్రాహ్మణ విద్యలకు వైద్యము కానీ, అధ్యాపకులు కానీ, జ్యోతిషం కానీ డబ్బులు తీసుకోకూడదు అని ఒక రూల్ ఉంది. ఓకే. బతుకు తెరువుగా దీన్ని వాడకూడదు, గురుదక్షిణగా తీసుకోవచ్చు అంటారు. వాడు ఏ మనసుతో ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. ఓకే. పూర్వకాలంలో ఋషులందరూ ఆశ్రమాలు మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి జాతకాలు రావా? రాజు వీళ్ళని కాపాడేందుకు హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఆశ్రమాస్. అక్కడున్న ఖర్చులన్నీ, అవసరమైన సదుపాయాలన్నీ ఇచ్చేవాళ్ళు. ఊర్లో వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోయి భిక్షమడికి వచ్చేవాళ్ళు. విద్యార్థులు ఓటువులందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఊళ్ళో పోయి భిక్ష తెచ్చి, ఈరోజు ఇవన్నీ భిక్ష తెచ్చినాను స్వామి అని గురువుగారి దగ్గర పెడితే దాన్ని బట్టి వాళ్ళందరికీ ఏం ఫుడ్ కావాలో, ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చేవాళ్ళు గురువుగారు. ఓకే. అది భిక్ష. భిక్షతో కర్మ అంటదు. ఇచ్చిన వాడికి పుణ్యం వస్తుంది కానీ వీడికి నెగటివ్ రాదు. ఓకే. ఎందుకంటే వీడు తన స్వార్థానికి చేయలేదు, ఆశ్రమాన్ని మెయింటైన్ చేసేందుకు చేస్తున్నాడు. నిస్వార్థ సేవ అవుతుంది. ఓకే. నిస్వార్థంగా చేసే కర్మకు నెగటివ్ ఎఫెక్ట్ రాదు. ఓకే. తక్కినవన్నీ కర్మలే అవుతాయి. జాతకాలు డబ్బులు తీసుకుని చెప్తే దాని తిప్పలు చెప్పేవాడు కూడా అనుభవించాల్సిందే. ఎక్కువ తీసుకుంటాడా, తక్కువ తీసుకుంటాడా, ఎంత తీసుకుంటాడో అంత కర్మ అనుభవిస్తాడు. ఎప్పుడు మాటలు అందరూ భయపడతారేమో. ఎందుకు భయపడతారు? వాళ్ళకి అలవాటు వీడు పిచ్చోడు అనుకుంటారు. లేదు, వీళ్ళేమంటారంటే ఇప్పుడు మామూలు ప్రపంచాన్ని మాట్లాడదాం. మీరు లక్షాధిపతికి వాల్యూ ఇస్తారా? కోట్యాధిపతి ఇంకొంచెం ఎక్కువ వాల్యూనే ఇస్తారా? ప్రపంచం అలవాటైపోయింది. వాడు ఎట్లా సంపాదించినాడో అని ఆర్డర్, వాడికి ఎంత డబ్బులు ఉన్నాయి అనేది. ఇది మన కాలంలోనే కాదు. సర్వే కూడా కాంచనమాశ్రయంతి అని చిన్నప్పుడు భర్తృహరిలో ఎవరో రాసింది విన్నాను నేను. యశ్చాస్తి విత్తం సనరః కులీనః స పండితః స శృతవాన్ గుణజ్ఞ అని అంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాడు మంచి కులం వాడు, వాడు పండితుడు, వాడు గుణవంతుడు అవును అని అంటారు. ఇట్లా ఇవన్నీ డబ్బుకు ఆపాదించే గుణాలు. ఎదురుగా వెనకాల తిట్టుకోవచ్చు, బట్ మెయిన్గా వాడిని రెస్పెక్ట్ ఇస్తారు.